హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెక్షన్లో ఈ వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. దానితో పాటుగా దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అండ్ జీకే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లీన్ నోట్ పాలసీ కింద ఆర్బీఐ 2,000 రూపాయల నోటుని చలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అన్ని బ్యాంకుల ద్వారా 2,000 నోట్లు డిపాజిట్ మరియు లేదా మార్పిడి సేవల్ని ఏ తేదీ వరకు పొందొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో అండర్ ద క్లీన్ నోట్ పాలసీ, RBI decided to withdraw 2,000 rupees notes from the circulation. All banks to offer deposit and or exchange services for 2,000 rupees notice by అని చెప్పేసి ఇచ్చారు. సో దానికి ఆన్సర్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం, ఎందుకంటే ఇది కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. సెప్టెంబర్ 30, 2023న మనకి అప్పటి వరకు డేట్ ఇచ్చారనమాట. 2,000 రూపీస్ నోట్స్ ఏవైతే ఉంటాయో సో అవి మీరు బ్యాంక్స్ లో సబ్మిట్ చేసేయచ్చు, ఎందుకంటే వీటిని డిమానిటైజేషన్ చేయనున్నారనమాట. సో ఇక్కడ మనకి రెండు మాటలు వినిపిస్తున్నాయి, ఒకటి డిమానిటైజేషన్, ఇంకొకటి క్లీన్ నోట్ పాలసీ అని చెప్పేసి వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకటి డిమానిటైజేషన్. మీకు ఆల్రెడీ తెలుసు, భారతదేశంలో ఇప్పటికే ఈ డిమానిటైజేషన్ అనేది 3 times జరిగింది. సో ఫస్ట్ టైం డిమానిటైజేషన్ అనేది 1947లో జరిగింది, అండ్ సెకండ్ టైం వచ్చేటప్పటికి 1978లో జరిగింది, థర్డ్ టైం వచ్చేటప్పటికి 2016లో జరిగింది. 1947లో కావచ్చు, 1978లో కావచ్చు 1,000 రూపీస్ 10,000 రూపీస్ ఉంటాయి కదా, ఈ 1,000 రూపీస్ నోట్స్ ని 10,000 రూపీస్ నోట్స్ ని రద్దు చేయడం కోసం అని చెప్పేసి అప్పట్లో ఈ డిమానిటైజేషన్ ని తీసుకొచ్చారు. 2016లోనేమో మనకి 500,000 రూపీస్ నోట్స్ ఉన్నాయి కదా, మహాత్మా గాంధీ గారి సిరీస్ అని చెప్పేసి అంటారు. సో వీటిని మనకి రద్దు చేయడం కోసం అని చెప్పేసి డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. డిమానిటైజేషన్ ఎందుకు? సడన్ గా మనకి ఏదైనా బ్లాక్ మనీ అనేది చలామణి అవుతున్నా, ఇల్లీగల్ కరెన్సీ అనేది ఉన్నా, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి హైపర్ ఇన్ఫ్లేషన్ టైంలో కానీ కొన్ని సిచ్యువేషన్స్ ని చూసుకొని ఆ టైంలో మనకి గవర్నమెంట్ తరపున ఆర్బీఐ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ డిమానిటైజేషన్ అనేది. సో ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది మనకి న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే 2,000 రూపీస్ వల్ల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఈ వర్డ్ అనేది. సో ఇంకొకటి క్లీన్ నోట్ పాలసీ అని చెప్పేసి అంటున్నారు. 1999లో ఫస్ట్ టైం ఆర్బీఐ ఈ క్లీన్ నోట్ పాలసీ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. సో చాలా మంది జనరల్ గా మనకి ఏదైతే నోట్స్ ఉంటాయో కరెన్సీ నోట్స్, వాటి మీద రాస్తా ఉంటారు నేమ్స్ కానీ ఏదైనా కానీ. సో అలాంటివి కానీ చిరిగిపోయినవి కానీ ఇలాంటి నోట్స్ ఉంటాయి కదా, అవి డిపాజిటర్స్ దగ్గర నుంచి తీసుకోవద్దు, అలాగే ఆ మనీని ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర డిపాజిట్ చేయొద్దు. ఇలాంటి కండిషన్స్ ని ఆర్బీఐ బ్యాంక్స్ కి ఇవ్వడం జరిగిందనమాట క్లీన్ నోట్ పాలసీ ద్వారా 1999లో. సో క్లీన్ నోట్ పాలసీలో ఏంటంటే ఇల్లీగల్ గా లేనివి పర్ఫెక్ట్ గా ఉన్న కరెన్సీ లేదా కాయిన్స్ ని చలామణిలోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈవెన్ డిమానిటైజేషన్ ఏంటి అంటే మెయిన్ గా ఈ బ్లాక్ కరెన్సీని కానీ బ్లాక్ మనీని కానీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి, ఇల్లీగల్ యాక్టివిటీ మనీని కానీ. సో ఇది వచ్చేటప్పటికి వాటితో పాటుగా ఇట్లా నేను ఫాయిల్ అయిపోయినవి అంటే చిరిగిపోయినవి, నలిగిపోయినవి, ఇట్లా నేమ్స్ రాసేసినవి అలాంటివి కాకుండా నార్మల్ గా ఉన్న కరెన్సీని మనకి సర్క్యులేట్ చేసే విధంగా చూసుకోవడం కూడా ఒక ఫ్యూచర్ అన్నమాట క్లీన్ నోట్ పాలసీలో. ఈ రెండు కూడా మనకి ఆర్బీఐ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా ఏమని చెప్పింది అంటే 2,000 రూపీస్ నోట్స్ కి సంబంధించి ఇష్యూ వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి 2,000 రూపీస్ నోట్స్ అనేవి జనరల్ గా మనకి మార్కెట్ లో కనిపించట్లేదంట. సో దానికి సంబంధించి ఇంకా డిస్కషన్స్ కూడా జరిగాయి. ఆ డిస్కషన్ నేపథ్యంలో వీటిని సెప్టెంబర్ 30th 2023 లోపు ఇచ్చేయాలని చెప్పేసి మనకి ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఎగ్జామ్స్ కి అయినా లేదా ఎస్ఎస్సి కి అయినా కొన్ని స్టాట్ ఇన్ఫర్మేషన్ ని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ నోట్. సో 10 రూపీస్ నోట్ మీద మనకి ఏ సింబల్ ఉంటుంది అంటే సన్ టెంపుల్ సింబల్ ఏదైతే ఉంటుందో ఒడిస్సాకి సంబంధించి ఆ సింబల్ అనేది 10 రూపీస్ నోట్ మీద ఉంటుంది. అలాగే 20 రూపీస్ నోట్ తీసుకున్నారనుకోండి, ఈ 20 రూపీస్ నోట్ మీద మనకి ఏ సింబల్ ఉంటుంది అంటే ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి చూసారా మహారాష్ట్రలో, ఆ ఎల్లోరా కేవ్స్ యొక్క సింబల్ అనేది దీని మీద కనిపిస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ 50 రూపీస్ నోట్ తీసుకున్నారనుకోండి, కర్ణాటకలోని హంపి ఏదైతే ఉందో సో హంపి యొక్క సింబల్ అనేది మీకు దీని మీద కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ 100 రూపీస్ నోట్ తీసుకున్నారనుకోండి, గుజరాత్ లో రాణికా వావ్ అని చెప్పేసి ఉంది. సో దీని
దీని యొక్క సింబల్ అనేది 100 రూపీస్ నోట్ మీద కనిపిస్తుంది. 200 రూపీస్ నోట్ తీసుకున్నారనుకోండి, దీని మీద మనకి సాంచి స్తూప ఏదైతే ఉందో సో అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ 2000 రూపీస్ నోట్, ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ 2000 రూపీస్ నోట్ మీద మనకి మంగళయాన్ యొక్క సింబల్ అనేది ఉంటుంది. ఎందుకంటే 2000 రూపీస్ నోట్ గురించే ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కాబట్టి మంగళయాన్. సో భారతదేశం మార్స్ కి సంబంధించి కండక్ట్ చేసిన ఒక ఆపరేషన్ గా చెప్పడం జరుగుతుంది, శాటిలైట్ సిస్టమ్ కి సంబంధించింది చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ మంగళయాన్ సింబల్ ని 2000 రూపీస్ నోట్ మీద మనకి ప్రింట్ చేయడం జరిగింది. సో సింబల్స్ తెలియాలి, డిమానిటైజేషన్ అంటే ఏంటో తెలియాలి, క్లీన్ నోట్ పాలసీ అంటే ఏంటో తెలియాలి. సో వీటికి సంబంధించింది ఈ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మోచా తుఫాను వల్ల ప్రభావితమైన ఏ దేశంలోని ప్రజలకి మానవతా సహాయం అందించడానికి భారతదేశం ఆపరేషన్ కరుణ అనేది ప్రారంభించింది. ఆపరేషన్ కరుణ ఈ స్టార్టెడ్ బై దట్ ఇండియా టు అసిస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రిగార్డింగ్ టు దట్ మోకా సైక్లోన్. సో ఆప్షన్స్ శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్, మయన్మార్. సో ఆన్సర్ is option C is a correct answer, Myanmar. So India is conducting Operation Karuna for the rescue the people who are struck in that Mocha cyclone in Myanmar గా చెప్పొచ్చు అన్నమాట. యాక్చువల్ గా బంగ్లాదేశ్ కి మయన్మార్ కి ఈ రెండింటికి కూడా బోర్డర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాలు, ఈ సముద్ర తీర ప్రాంతాలని హిట్ చేసింది అనమాట ఈ సైక్లోన్. బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ కి సంబంధించిన సైక్లోన్ గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో సాధారణంగా ఇండియాని కనుక ఇలా తీసుకుంటే సో మనకి ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ as బే ఆఫ్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్, మయన్మార్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని హిట్ చేసింది ఈ సైక్లోన్. జనరల్ గా మనకి తుఫానులు ఉంటాయి చూసారా, వీటిని సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్, ఎక్స్ట్రీమ్ సివియర్ ఇలా చెప్తారు. ఇలా మోకా సైక్లోన్ ని ఎక్స్ట్రీమ్ సివియర్ సైక్లోన్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సైక్లోన్ కి నేమ్ ఇచ్చిన కంట్రీ ఏది అంటే యమన్. మనకి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది, ప్రపంచ వాతావరణ సంస్థ అనమాట, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జెనీవాలో లొకేట్ అయి ఉంది. సో ఇది కూడా వరల్డ్ లో ఉన్న సైక్లోన్స్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో భాగమైన 13 కంట్రీలు, 13 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యమన్, మయన్మార్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. ప్రతి కంట్రీ కూడా ఇయర్ బై ఇయర్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంట్రీ తుఫాన్లు ఏవైతే ఇండియన్ ఓషన్ లో ఆరిజినేట్ అవుతాయో, సో సైక్లోన్స్ ఏవైతే ఇండియన్ ఓషన్ లో పుడతాయో వాటికి నేమ్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ గులాబో అనే ఒక సైక్లోన్ వచ్చింది. సో ఈ గులాబ్ సైక్లోన్ అనేది భారతదేశాన్ని హిట్ చేసింది, కానీ నేమ్ ఇచ్చింది ఎవరు అంటే పాకిస్తాన్ అన్నమాట. సో లైక్ దట్. సో ఈ సంవత్సరం బంగ్లాదేశ్, మయన్మార్ ని హిట్ చేసిన సైక్లోన్ మోకా ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ అ మోచా ఆల్సో. సో ఇది ఏ కంట్రీకి సంబంధించి నేమ్ ఇచ్చారంటే యమన్. యమన్ లోని ఒక విలేజ్ అంట, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ కాఫీ ప్రొడక్షన్. ఈవెన్ మనకి మోకా కాఫీ అని చెప్పేసి ఒకటి ఉంది, అది కూడా మనకి దీని దగ్గర నుంచి వచ్చిందని కూడా చెప్తా ఉంటారు. సో మీకు దాని స్పెషాలిటీ తెలియాలి, దానికి సంబంధించింది కూడా తెలియాలి. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 2 డిఫరెంట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసింది. వన్ ఈస్ ఆపరేషన్ కరుణ అని చెప్పేసి అంటారు, ఇంకొకటి ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని కూడా కండక్ట్ చేశారు. ఆపరేషన్ దోస్త్ వచ్చేటప్పటికి మనకి దేనికి సంబంధించిందండి, టర్కీ, సిరియాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో టర్కీ యాజ్ వెల్ as సిరియా కంట్రీస్ కి భూకంపం వచ్చిన టైంలో భారతదేశం ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని కండక్ట్ చేసింది. అలాగే సిరియా యొక్క క్యాపిటల్ డమస్కస్ గా ఉంది అండ్ టర్కీ యొక్క క్యాపిటల్ ఆంటోలా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం భారతదేశం ఆర్మీకి సంబంధించిన విమెన్ మెడికల్ ఆఫీసర్స్ ని లేదా విమెన్ హెల్త్ ఆఫీసర్స్ ని ఫస్ట్ టైం ఒక రెస్క్యూ ఆపరేషన్ కి పంపడం జరిగింది అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హిస్టారికల్ మూమెంట్ గా కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఆపరేషన్ దోస్త్ టర్కీ, సిరియాకి సంబంధించి, ఆపరేషన్ కరుణ మయన్మార్ లో మోకా సైక్లోన్ లో చిక్కుబడిపోయిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెస్క్యూ చేయడానికి కండక్ట్ చేసిన ఆపరేషన్స్ గా మనం చెప్పొచ్చు అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా చెప్తా. సో నెక్స్ట్ క్వశ్చన్, కెనాస్ ఫిలిం ఫెస్టివల్ 2023లో పామ్ డి ఓర్ అవార్డ్ ని ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు. సో హూ రిసీవ్డ్ ద పామ్ డి ఓర్ అవార్డ్ ఎట్ కెనాస్ ఫిలిం ఫెస్టివల్ 2023? సో ఇక్కడ కనిపిస్తున్న రౌసెల్ అండ్ షీఈ్ అ జర్నలిస్ట్ అండి. సో ఆమె జర్నలిస్ట్. అండ్ నెక్స్ట్ హారిసన్ ఫోర్డ్, అమెరికాకి సంబంధించిన ఫేమస్ యాక్టర్ గా ఇన్ని చెప్పొచ్చు అనమాట. సో ఈయన కూడా కాదు. నెక్స్ట్ వన్ సాంగ్ కాంగ్ హో. సాంగ్ కాంగ్ హో ఈజ్ అ వెరీ ఫేమస్ యాక్టర్ అండ్ ఇన్ఫాక్ట్ 2019లో వచ్చిన పారా
పారాసైట్ మూవీ ఏదైతే ఉందో సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్ గా అని చెప్పొచ్చు. కొరియాలో 20 ఫేమస్ మూవీస్ లో ఈయన యాక్ట్ చేశారు. పిగిన్ వెల్ అనే దాంట్లో ఈయన ఫస్ట్ మూవీ డెబ్యూట్ కూడా చేశారు. ఇది అంతా ఎందుకు చెప్తున్నాము అంటే కెనాస్ ఫిలిం ఫెస్టివల్ లో కబ్ వెబ్ అనే ఒక కొరియన్ మూవీని స్క్రీన్ చేశారనమాట, ప్లే చేశారు. దీనికి 10 minutes స్టాండింగ్ ఓవేషన్ అనేది దక్కింది. సో అలాంటి మూవీలో యాక్ట్ చేసిన పర్సన్ సాంగ్ కాంగ్ హోగా చెప్పొచ్చు. ఇకపోతే ఫ్రెంచ్ యాక్టర్ అయిన విన్సెంట్ లిండన్ అనే పర్సన్ కి కెనాస్ ఫిలిం ఫెస్టివల్ 2023లో హైయెస్ట్ అవార్డ్ అయిన పామ్ డి ఓర్ అనే దాన్ని గెలుచుకున్నారు. సో ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మే 2023లో యువత కోసం 5G సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది? సో ఇన్ మే 2023 విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ 5G టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ అని చెప్పేసి ఇచ్చారు. గుజరాత్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో 5G టెక్నాలజీలో దాదాపుగా అంటే పైలట్ ప్రాజెక్ట్ లో 1000 మెంబర్స్ ని తీసుకుని ఈ 1000 మెంబర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందంట. సో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మెయిన్ గా ఈ 5G టెక్నాలజీలో ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, సో దాన్ని ఎట్లా త్వరగా ముందుకు తీసుకెళ్ళాలి, దాంట్లో ఉన్న మెయిన్ హర్డిల్స్ ఏంటి, వీటన్నిటి మీద కూడా ట్రైన్ చేస్తారు 1000 మెంబర్స్ ని ఈ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద. సో ఇది సక్సెస్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా తీసుకుని ఈ 5G టెక్నాలజీ ప్రోగ్రామ్ కింద ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 1 పాయింట్ లక్నో ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్పూర్ ఈస్ దేర్. లక్నో, కాన్పూర్, మొరాదాబాద్ అండ్ వారణాసి, ప్రయాగ్రాజ్ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనకి మొట్టమొదటిగా ఈ ఎయిమ్ 5G సాంకేతిక శిక్షణ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉంది చూసారా, ఇది రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఎందుకంటే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి అంటాం. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 3rd ఎడిషన్ అనేది ఎక్కడ స్టార్ట్ కాబోతుంది ఇప్పుడు అంటే ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ కాబోతుంది. దాని ముందర ఎడిషన్ ని కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న జైన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ చేశారనమాట, అక్కడ ఫినిష్ చేశారు. అండ్ 3rd ఎడిషన్ ఈ సంవత్సరం స్టార్ట్ కాబోతుంది ఉత్తరప్రదేశ్ ప్రాంతంగా అనమాట. సో రీసెంట్ గా దీనికి సంబంధించిన లోగో కావచ్చు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని మనకి క్రీడా శాఖ మంత్రి ఎవరైతే అనురాగ్ ఠాకూర్ ఉన్నారో ఆయన లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మీరు ఉత్తరప్రదేశ్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ఆదిత్య యోగినాథ్ అనే పర్సన్ ఉన్నారు. ఆనంద్ బెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది చూసారా, వెస్ట్ బెంగాల్ లోని న్యూ టౌన్ ఆఫ్ కల్కత్తా లేదా కల్కత్తాలో జూన్ 3rd నుంచి 5th మధ్యలో భారతదేశంలోని ఫస్ట్ టైం ఒక అర్బన్ క్లైమేట్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా కండక్ట్ చేయనుంది. సో ఇండియా విల్ బి గోయింగ్ టు కండక్ట్ ఫస్ట్ అర్బన్ క్లైమేట్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగితే కల్కత్తా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. అండ్ ఉత్తరప్రదేశ్ ద 3rd ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎడిషన్ అనేది స్టార్ట్ అయింది. ప్రీవియస్లీ 2nd ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి కర్ణాటకలో జరిగాయి. 5G టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఉత్తరప్రదేశ్ లోని పీపుల్ కి ఇవ్వడం కోసం అని చెప్పేసి రీసెంట్ గా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇక్కడ వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఏ మంత్రిత్వ శాఖ సహకారంతో సమీకృత ఆరోగ్య విధానాన్ని ప్రారంభించాలని యోచిస్తుంది? సో ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈస్ ప్లానింగ్ టు లాంచ్ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ పాలసీ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటి అంటే భారతదేశంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. In India, from that ancient time onwards, we have some kind of cultural methods to cure some kind of diseases అన్నమాట. అలాగే అండ్ నెక్స్ట్ వెస్టర్న్ మెథడ్స్ ని కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వెస్టర్న్ మెథడ్స్ ని ఇండియన్ కల్చర్ లో ఉన్న ఆయుర్వేద లాంటి పద్ధతుల్ని రెండింటిని కొలాబరేట్ చేసి భారతదేశంలో డిసీజెస్ గానీ లేకపోతే మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ హెల్త్ పాలసీ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. సో ఇది విన్న తర్వాత మీకు ఏం అర్థమవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈ రెండు కూడా కొలాబరేట్ అవుతున్నాయి అన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఎవరితో మనకి కొలాబరేట్ అవుతున్నాయి అంటే ఆయుష్ తో మనకి కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు కలిపి ఈ రెండిటి యొక్క సహకారంతో సమీకృత ఆరోగ్య విధానాన్ని భారతదేశంలో ప్రారంభించాలి అని చెప్పేసి ఒక మాటని అనడం జరిగింది. సో ఒక దాని గురించి మనకి రిలీజ్ చేయడం కూడా జరిగింది, ఇలా ప్రారంభిస్తాము అని. అలాగే ప్రస్తుతం మనకి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే మనకి హెల్త్ మినిస్టర్ ఉన్నారో సో హీస్ మన్సుఖ్ మాండవ్య. సో మనకి
ప్రజెంట్ మన్సుఖ్ మాండవ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. ఈవెన్ మనకి రసాయనాలు అండ్ ఎరువుల మంత్రిత్వ శాఖకి కూడా మంత్రిగా మనకి ఆయనే ఉన్నారు మన్సుఖ్ మాండవ్య గారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి గాని, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, పోర్ట్స్ అండ్ వాటర్ వేస్, ఓడరేవులు మరియు ఏవైతే మనకి జల మార్గాలు ఉన్నాయో ఆ మంత్రిత్వ శాఖకి, ఆయుష్ మంత్రిత్వ శాఖకి కూడా సర్బానంద సోనోవాలా గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి మినిస్టర్ గా ఉండడం జరిగింది. సర్బానంద సోనోవాలా గారు ప్రీవియస్లీ అస్సాం కి కూడా మినిస్టర్ గా ఉన్నారు, చీఫ్ మినిస్టర్ గా. సో అస్సాం కి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ గా హిమాంత బిశ్వ శర్మ ఉన్నారు. ఆయన ప్లేస్ లో ఇది వరకు సర్బానంద సోనోవాలా గారు ఉండేవాళ్ళు. సో ఆయన ఆయుష్ మంత్రిత్వ శాఖకి నేతృత్వం వహిస్తున్నారనమాట. సో ఈ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు కలిసి ఇంటిగ్రేటివ్ హెల్త్ పాలసీ అనే దాన్ని ఇండియాలో లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అలాగే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ హెల్త్ డే అనేది మనకి ఎప్పుడు రికగ్నైజ్ చేయబడింది అంటే April 7th. సో రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లేదా ఆయుష్ మంత్రిత్వ శాఖ దాని యొక్క 3వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ని ఎక్కడ నిర్వహించింది అంటే కేరళ క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురంలో నిర్వహించడం జరిగింది. సో తిరువనంతపురంలో ఏ సభని మనకి ఇటీవల ఏ సమిట్ ని నిర్వహించారంటే 3rd గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ని అక్కడ నిర్వహించడం జరిగింది అనమాట. కేరళ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ పామ్ యూనివర్సిటీ, పామ్ మ్యూజియం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పామ్ మ్యూజియం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏది అంటే కేరళ. 100% డిజిటలైజ్డ్ పరిపాలన, 100% ఈ గవర్నెన్స్ అనేది ఇండియాలో ఫస్ట్ ఇస్తున్న స్టేట్ ఏది అంటే దట్ ఈస్ ఆల్సో కేరళ. 100% బ్యాంకింగ్ సిస్టమ్ ని డిజిటలైజ్ చేసిన స్టేట్ ఏది అంటే కేరళ. కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే మనకి పిన్నారి విజయన్ ఎవరైతే ఉన్నారో సో హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. అండ్ గవర్నర్ ఆఫ్ కేరళ ఈస్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్. మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు కేరళ యొక్క గవర్నర్ గా ఉన్నారు. అలాగే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అని ఉంది చూసారా, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ కి పీయూష్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్టర్ గా ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి పరాస్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఇక్కడ మినిస్టర్ గా ఉన్నారు. రీసెంట్ గా ఒక మినిస్ట్రీ పర్సన్స్ కూడా షఫిల్ అయ్యారండి. మీకు ఆల్రెడీ తెలుసు గతంలో లా మినిస్టర్ కింద కిరణ్ రిజ్జు ఉండేవాళ్ళు. సో ఆయన ప్లేస్ లో మనకి అరుణ్ మేఘ్వాల్ అనే పర్సన్ మినిస్టర్ గా రావడం జరిగింది, లా మినిస్టర్ గా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మినిస్ట్రీస్ లో మనకి అప్డేట్ అయింది అయితే అది రీషఫిల్ అయింది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్, భారతదేశం ఏ సంవత్సరం నాటికి 75 మిలియన్ మందికి రక్తపోటు మరియు మధుమేహం కోసం ప్రామాణిక సంరక్షణని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇండియా ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ స్టాండర్డ్ కేర్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ టు 75 మిలియన్ పీపుల్ బై విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో ఇది టార్గెట్ ఇయర్ అండి. భారతదేశంలో మనకి 75 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్తపోటు మరియు యాజ్ వెల్ యాజ్ డయాబెటీస్ కి సంబంధించి ఒక రక్షణ అనేది కల్పించుకోవాలి అని 2025 ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది. ఈవెన్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ కి సంబంధించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది 2025. కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థని సృష్టించాలి. సో జీరో కార్బన్ ఎమిషన్స్ ఇండియా టార్గెట్ ఇయర్ వచ్చేటప్పటికి 2070 గా ఉంది. సో దీన్ని కూడా టార్గెట్ పెట్టుకుంది. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. కాంగ్రా టీ మరియు యూరోపియన్ యూనియన్ లో రక్షిత భౌగోళిక సూచిక నమోదు చేయబడింది. ఈ ఉత్పత్తి ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో కాంగ్రా టీ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ విత్ ద యూరోపియన్ యూనియన్ యాజ్ అ జియోగ్రఫికల్ ఇండికేషన్. దిస్ ప్రొడక్ట్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. కాంగ్రా ఈజ్ అ ఏరియా వెరీ ఫేమస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ అ కాంగ్రా టీ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జనరల్ గా జిఐ ట్యాగ్ అంటాం కదా, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో దీన్ని ఎందుకు ఇస్తారంటే ఆ ప్రొడక్ట్ కి సెల్ ప్రైజ్ అనేది మనకి జనరల్ గా పెంచడానికి లేదా ఆ ప్రొడక్ట్ కి మార్కెటింగ్ ని పెంచడానికి. నేటివ్ ప్లేస్ నుంచి లేదా ఒరిజినల్ ప్లేస్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ వస్తే సో దానికంటూ మార్కెట్ లో ఒక గిరాకీ ఉంటుంది, ఒక డిమాండ్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ థింగ్, ఆ ఒక్కదాని కోసం అని చెప్పేసి ప్రతి ప్రాంతంలో కూడా పాపులర్ ఐటమ్స్ ని ఆ రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు జిఐ ట్యాగ్ కోసం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది, ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. సో వన్స్ జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత ఆ జిఐ ట్యాగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది
ఉంటుంది అంటే 10 years ఉంటుంది. 10 years తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రినోవ్ చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏది అంటే డార్జిలింగ్ టీ. సో డార్జిలింగ్ టీ అనేది ఉంటుంది చూసారా, అది భారతదేశంలోనే ఫస్ట్ జిఐ ట్యాగ్ ని పొందింది అనమాట. అలాగే కాంగ్రా టీ కూడా గతంలో జిఐ ట్యాగ్ ని పొందింది. ఇండియా ఈజ్ ఆల్రెడీ గివెన్ జిఐ ట్యాగ్ ఫర్ ద కాంగ్రా టీ ఇన్ హిమాచల్ ప్రదేశ్. బట్ ఇక్కడ యూరోపియన్ యూనియన్ అనేది చూసారా, యూరోపియన్ యూనియన్ లో ఉన్న సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో 27 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 27 కంట్రీస్ లో కూడా ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది హైప్ ఉంటే లేదా ఇంపార్టెన్స్ ఉంటే దానికి కూడా జిఐ ట్యాగ్ ని పొందొచ్చు. అలా యూరోపియన్ యూనియన్ లో లేకపోతే ఆ సంస్థ భారతదేశానికి సంబంధించిన కాంగ్రా టీకి ఇటీవల జిఐ ట్యాగ్ ని ఇచ్చింది అనమాట. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే బ్రజిల్స్ అనే ప్రదేశంలో ఉంది. సో బ్రజిల్స్ లో యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. బ్రజిల్స్ లోనే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని కూడా చెప్పొచ్చు. సో నాటో యొక్క 2023 సమావేశం అనేది లిథువేనియా అనే కంట్రీలో జరగబోతుంది అనమాట. సో ఇవి ఓవరాల్ గా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. అలాగే గతంలో హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి కులు షాల్, చంబా రుమాల్, చులీ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి జిఐ ట్యాగ్ ని పొందాయి. కేరళ రీసెంట్లీ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఇది వరకు జిఐ ట్యాగ్ ని పొందిన టాప్ స్టేట్స్ లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి స్టేట్స్ ఉన్నాయి. బట్ వీటినన్నిటిని బీట్అవుట్ చేసి రీసెంట్లీ కేరళ టాప్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో భౌగోళిక వస్తువుల గుర్తింపులో ఇటీవల అన్ని రాష్ట్రాలని అధిగమించిన స్టేట్ ఏది అంటే కేరళగా చెప్పొచ్చు అనమాట. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జాతీయ నీటి అవార్డు 2022లో ఏ రాష్ట్రం మొదటి ర్యాంక్ ని పొందింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ బ్యాట్స్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద నేషనల్ వాటర్ అవార్డ్స్? ఆప్షన్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, చండీగఢ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి చండీగఢ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. 2022లో ఏదైతే మనకి జాతీయ జలశక్తి అనేది ఉందో, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, అది ప్రకటించిన నేషనల్ వాటర్ అవార్డ్స్ లో చండీగఢ్ అనేది టాప్ పొజిషన్ ని తీసుకోవడం జరిగింది. అందుకని అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రజెంట్ మినిస్టర్ గా మనకి గజేంద్ర సింగ్ షెకావత్ అనే పర్సన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. గజేంద్ర సింగ్ షెకావత్ ఈజ్ అ ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్స్ గా చెప్పొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా చెప్పొచ్చు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేది ఇండియాలో వాటర్ ని సప్లై చేయడం కోసం అని చెప్పేసి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని స్టార్ట్ చేసింది. లైక్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద పాపులర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, జల్ జీవన్. భారతదేశంలో జల్ జీవన్ అభియాన్ అనేది వన్ ఆఫ్ ద పాపులర్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. సో పర్ పర్సన్ కి పర్ డే కి 52 లీటర్స్ ఆఫ్ వాటర్ ని మనకి పైప్ లైన్ ద్వారా లేదా ట్యాప్ వాటర్ ద్వారా ఇవ్వాలి. దానికి టార్గెట్ గా 2024 ఇయర్ ని పెట్టుకుని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనేది ఈ జల్ జీవన్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫ్లైట్స్ ని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య ప్రయాణికుల విమానాన్ని విజయవంతంగా నడిపిన ఇండియన్ ఎయిర్లైన్ ఏది? సో విచ్ ఇండియన్ ఎయిర్లైన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఆపరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్ యూజింగ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫ్లైట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో సస్టైనబుల్ ఫ్యూయల్ అంటే ఇందులో జనరల్ గా హైడ్రోజన్ ఇలాంటివి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఎన్వైరన్మెంట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ సస్టైనబుల్ ఫ్యూయల్స్ ని మనకి ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న ఎయిర్లైన్స్ అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు, అలస్కా, బ్రిటిష్, జపాన్, ఖతార్. సో మనకి బ్రిటిష్ ఎయిర్లైన్స్ కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అలస్కా ఎయిర్లైన్స్, నెక్స్ట్ అమెరికా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, అండ్ నెక్స్ట్ జపాన్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్లైన్స్. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా మనకి సస్టైనబుల్ ఫ్యూయల్ ఫ్లైట్స్ ని యూజ్ చేసుకుని తమ ఫ్లైట్స్ ని రన్ చేస్తున్నాయి కొంతవరకు. అలా అయితే ఇండియాలో మాత్రం ఫస్ట్ టైం ఇండిగో ఏదైతే ఉందో, సో ఇది మనకి పీపుల్ ని యూజ్ చేసుకుని అంటే కమర్షియల్ జెట్ లో, కమర్షియల్ ఫ్లైట్ లో ఈ సస్టైనబుల్ ఫ్యూయల్ ని యూజ్ చేసుకుని దీన్ని రన్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్ గా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేషనల్ ఏవియేషన్ డే, అంతర్జాతీయ విమాన దినోత్సవం అంటాం కదా, సో అది ఒకటి. అండ్ జాతీయ విమాన దినోత్సవం అని కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఏవియేషన్ డే వచ్చేటప్పటికి December 7th రికగ్నైజ్ చేశారు. ఇంటర్నేషనల్ ఏవియేషన్ డే December 7th అండి. అలాగే నేషనల్ ఏవియేషన్ డే వచ్చేటప్పటికి August 9
19th రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ 2 డేట్స్ కూడా వేరు, ఒకసారి చూసుకోండి. అలాగే పౌర విమానయాల శాఖ మంత్రి, సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మనకి ఉన్నది జ్యోతిరాదిత్య సింధియా. సో ప్రజెంట్ మనకి జ్యోతిరాదిత్య సింధియా ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అది ఒక బిట్ ని మీరు గుర్తు పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నాసా యొక్క ఆర్టెమిస్ 5 లూనార్ ల్యాండర్ మిషన్ ని చంద్రుని పైకి నిర్మించడానికి ఎంచుకున్న అంతరిక్ష సాంకేతిక సంస్థ ఏది? నాసాస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ మిషన్ గా మనకి ఏదైతే ఆర్టెమిస్ అనేది ఉందో దాన్ని చెప్పొచ్చు. ఆర్టెమిస్ అనే మిషన్ మనకి చంద్రుడి మీద ఫస్ట్ విమెన్, నాసాకి సంబంధించి లేదా యుఎస్ కి సంబంధించిన ఫస్ట్ విమెన్ ని అలాగే ఫస్ట్ మెన్ ని కూడా మనకి ల్యాండ్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకున్నారు. దీన్ని 2017 లో లాంచ్ చేశారు. యాక్చువల్ గా ఆర్టెమిస్ 1 అనే దాన్ని 2029 వరకు దీన్ని కొనసాగించనున్నారు. ఆర్టెమిస్ 1, ఆర్టెమిస్ 2, ఆర్టెమిస్ 3. సో ఇట్లా ఫేజెస్ కింద చంద్రుడి పైన ఫస్ట్ విమెన్ ని అలాగే యుఎస్ కి సంబంధించిన ఫస్ట్ మెన్ ని కూడా మనకి లాంచ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దానికి సంబంధించిన మిషనే ఇది. అయితే దీంట్లో మనకి ల్యాండర్ కి సంబంధించి చంద్రుడి పైన మనకి ఉపయోగించడం కోసం అని చెప్పేసి నాసా ఈ క్రింది సంస్థల్లో ఏ సంస్థని ఎంచుకుంది అని అడుగుతున్నారు. బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, యాజ్ వెల్ యాజ్ మార్టిన్ అండ్ స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి బ్లూ ఆరిజిన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జెఫ్ బెజోస్ కి సంబంధించిన సంస్థగా బ్లూ ఆరిజిన్ ని చెప్పొచ్చు. ఎలన్ మస్క్ కి సంబంధించిన సంస్థగా స్పేస్ ఎక్స్ అనేది చెప్పొచ్చు. స్కై రూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఏమంటారు ప్రైవేట్ స్పేస్ కంపెనీగా కూడా దీన్ని చెప్తాం, స్టార్ట్అప్ స్పేస్ కంపెనీగా. అయితే దీంట్లో బ్లూ ఆరిజిన్ అనే దాన్ని మనకి నాసా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆర్టెమిస్ 5 లో చంద్రుడి మీద ప్రయోగించే మిషన్ లో ఆ ల్యాండర్ కోసం అని చెప్పేసి దీంతో టైఅప్ అవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే స్పేస్ ఎక్స్ యొక్క ఫౌండర్ గా మనకి ఎలన్ మస్క్ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బోస్టాన్ కన్సల్టేషన్ గ్రూప్ అని చెప్పేసి ఉంది, బీసీజీ అంటాం. బోస్టాన్ కన్సల్టేషన్ గ్రూప్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకొస్తే వాటి డేటాని తీసుకుని వాటికి టాప్ ర్యాంకింగ్ ఇస్తుంది. అలా రీసెంట్ గా టాప్ ఇన్నోవేటివ్ కంపెనీస్ లో బీసీజీ ఇచ్చిన లిస్ట్ లో 13th ర్యాంక్ ని సొంతం చేసుకుంది స్పేస్ ఎక్స్ అన్నమాట. అలాగే భారతదేశానికి సంబంధించిన టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ 20th పొజిషన్ ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఇది ఇచ్చిన లిస్ట్ లో టాప్ ఫస్ట్ గా యాపిల్ కంపెనీ అనేది ఉంది, సెకండ్ టెస్లా అనేది ఉంది, థర్డ్ అమెజాన్ ఉంది. ద ఫస్ట్ వన్ ఈజ్ యాపిల్, సెకండ్ వన్ ఈజ్ టెస్లా అండ్ థర్డ్ వన్ ఈజ్ అమెజాన్. సో 20th ర్యాంక్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, 13th ర్యాంక్ స్పేస్ ఎక్స్ కి రావడం జరిగింది. మోస్ట్ ఇన్నోవేటివ్ కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీస్ లిస్ట్ ఏదైతే బోస్టాన్ కంపెనీ అనేది ఇచ్చిందో, బోస్టాన్ కన్సల్టేషన్ గ్రూప్ ఇచ్చిందో, సో దాంట్లోది 2023 కి సంబంధించిన అప్డేషన్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడొచ్చు. మే 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిజీ అత్యున్నత గౌరవం లభించింది. దాని తర్వాత ఏ దేశం కూడా తమ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి మనకి ప్రదానం చేసింది అని అడుగుతున్నారు. సో ఇన్ మే 2023 ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ ఫిజీ అండ్ విచ్ కంట్రీ ఈజ్ ఆల్సో కన్ఫర్డ్ దేర్ హైయెస్ట్ అవార్డ్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ అని చెప్పేసి ఉన్నారు. ఆప్షన్స్ లో సౌత్ కొరియా, పలావు, పపు న్యూ గినియా అండ్ మాల్దీవ్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి పపు న్యూ గినియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో రీసెంట్ గా ఇండియా పసిఫిక్ ఫోరం అనేది ఒకటి జరిగింది అనమాట. సో ఫోరం ఆఫ్ పసిఫిక్ అండ్ యాజ్ వెల్ as ఇండియాకి సంబంధించింది ఒకటి జరిగింది రీసెంట్ గా. దాంట్లో దాదాపుగా పసిఫిక్ సముద్రానికి సంబంధించిన 14 ద్వీపాలు పార్టిసిపేట్ చేశాయి. 14 ఐలాండ్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ రీసెంట్లీ హెల్డ్ సమిట్ ఆఫ్ పసిఫిక్ ఇండియా ఫోరం గా చెప్పొచ్చు. సో దాంట్లో మెయిన్ గా మనకి పపు న్యూగిని, ఫిజీ, పలావు, కిరేబాటి ఇలాంటి ఐలాండ్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. సో దాంట్లో ఫిజీకి సంబంధించిన ద గ్రాండ్ ఛాంపియన్ అనే అవార్డుని అలాగే ద ఆర్డర్ ఆఫ్ ఛాంపియన్ ఆఫ్ లాంగ్ అనే అవార్డుని మనకి పపు న్యూగిని అనేది ఇచ్చింది. సో ఈ 2 కంట్రీలు కూడా తమ కంట్రీస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అందజేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా పసిఫిక్ ఐలాండ్ లో వస్తున్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనకి సొల్యూషన్ ఇవ్వడంలో, వాటిని కంప్లీట్ గా రూపుమాపడంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో దానికి గాను ఈ అవార్డు అనేది దక్కడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. గతంలో యునైటెడ్ నేషన్ కి సంబంధించిన ఎర్త్ ఛాంపియన్ అవార్డు అనేది కూడా నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. అవే కాకుండా ఇంకా డిఫరెంట్ అవార్డ్స్ యుఏఈ కంట్రీకి సంబంధించింది, భూటాన్ కంట్రీకి సంబంధించినవి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు
అవార్డ్స్ ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అందుకున్నారు. సో ఇక్కడ ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటాలియన్ ఓపెన్ 2023 టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో జాకోవిచ్ అండ్ యాజ్ వెల్ as కార్లెస్ అండ్ కాస్పర్ డాలిన్ అని చెప్పేసి ఉన్నారు. మనకి మెడ్వేవ్ డానిల్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి ఇటాలియన్ ఓపెన్ 2023 టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇప్పటికీ కూడా ప్రపంచంలో ప్రెసెంట్ 2023 అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ గా ఏటీపీ ర్యాంకింగ్ ప్రకారం జాకోవిచ్ అనే పర్సన్ ఉన్నారు. నెంబర్ 2 లో వచ్చేటప్పటికి డానిల్ అనే పర్సన్ ఉన్నారు. సో ఈ ఏటీపీ ర్యాంకింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో గతంలో ఒకసారి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు కార్లెస్ అల్కరాజ్ అనే పర్సన్ టాప్ 1 లో ఉంటే అండ్ నెక్స్ట్ దాంట్లో జాకోవిచ్ డానిల్ అనే పర్సన్స్ ఉన్నారు. సో ఈ ర్యాంకింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఏటీపీ ర్యాంకింగ్స్ మాత్రం మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండండి అనమాట. సో టెన్నిస్ ప్లేయర్స్ కి సంబంధించి అసోసియేషన్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ అందరికీ కలిపి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ దాని యొక్క పాయింట్స్ ని బట్టి మనకి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రెసెంట్ వచ్చిన కరెంట్ అఫేర్ లో ఏమని ఉందంటే ప్రపంచంలోనే వరల్డ్ నెంబర్ 2 ఏటీపీ ర్యాంకింగ్ లో ఉన్న మెడ్వెల్ డానిల్ అనే పర్సన్ ఇటాలియన్ ఓపెన్ 2023 టైటిల్ ని గెలుచుకున్నారు అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిఎం మోదీ తమిళ క్లాసిక్ తిరుక్కరల్ ని టోక్ పిసిన్ భాషలోకి విడుదల చేశారు. ఇది ఏ దేశ అధికార భాష? పిఎం మోడీ రిలీజెస్ తమిళ్ క్లాసిక్ తిరుక్కురాల్ ఇన్ టోక్ పిసాన్ లాంగ్వేజ్ అండ్ విచ్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అని అడిగారు. సో మనకి పలావు కంట్రీ, మాల్దీవ్, పప్పు న్యూగిని యాజ్ వెల్ as ఫిజీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి పప్పు న్యూగిని అని కనిపిస్తుంది కదా. సో ఈ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ గా టోక్ పిసిన్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. ఆ భాషలోకి తమిళనాడులో సంగం లిటరేచర్ కి సంబంధించిన సంగం ఏదైతే మనకి లిటరేచర్ అని చెప్పేసి అంటాము సాహిత్యం, దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉన్న తిరుక్కరల్ అనే దాన్ని దీంట్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని ఇనాగ్రేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే జనరల్ గా టోక్ పిసిన్ అనే లాంగ్వేజెస్ లో మీకు చాలా చోట నార్మల్ గా కనిపిస్తాయి. ఒక 2 గ్రూప్ ఆఫ్ వ్యక్తుల మధ్య కానీ 2 గ్రూపుల మధ్య కానీ మాట్లాడుకోవడానికి కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ లేనప్పుడు అండ్ పర్టికులర్ గా గ్రామటికల్ థింగ్స్ ని సులభతరం చేసి ఈజీ చేసి కొన్ని వర్డ్స్ ని ఈజీ లిమిట్ లో ఇచ్చి లాంగ్వేజెస్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకు మేడం ఇదంతా మాకు చెప్తున్నారు అంటే జనరల్ గా మనకి పప్పు న్యూగిని లాంటి వాటిల్లో ఇంగ్లీష్ కానీ మిగతా లాంగ్వేజెస్ కానీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో టోక్ పిసిన్ అనేది ఐలాండ్స్ లో కనిపించే నార్మల్ లాంగ్వేజ్ అనమాట. ఈ టోక్ పిసిన్ పాపులర్ గా ఎక్కువగా వాడేది పప్పు న్యూగినిలో. సో అందుకని అక్కడ తిరుక్కరల్ అనే దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్ గా చెప్పాను కదా, ఫోరం ఆఫ్ పసిఫిక్ ఇండియన్ సమావేశం అనేది కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగింది. 14 పైగా ఐలాండ్స్ అనేవి దీంట్లో పాల్గొన్నాయి. దాంట్లో పలావు కావచ్చు, పప్పు న్యూగిని, ఫిజీ, కిరిబాటి లాంటి కంట్రీస్ అన్ని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి న్యూగిని, ఫిజీకి సంబంధించిన అవార్డ్స్ ని కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ లోని యోకోహామాలో జరిగిన మహిళల లాంగ్ జంప్ ఈవెంట్ లో గోల్డెన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 అథ్లెటిక్స్ లో కాంస్య పథకాన్ని సాధించిన క్రీడాకారిణి పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో నేమ్ ద ఇండియన్ అథ్లెట్ హూ క్లించ్డ్ అ బ్రాంజ్ మెడల్ ఎట్ ద గోల్డెన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 అథ్లెటిక్స్ ఇన్ ద విమెన్స్ లాంగ్ జంప్ ఈవెంట్ హెల్డ్ ఇన్ యోకోహామ్ జపాన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి శైలీ సింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో శైలీ సింగ్ అనే పర్సన్ స్వతహాగా మధ్యప్రదేశ్ లోని భూపాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా బెంగళూరులో జరిగిన ఏవైతే కొన్ని నేషనల్ గేమ్స్ ఉన్నాయో దాంట్లో మనకి గోల్డ్ పథకాన్ని సాధించిన వ్యక్తిగా శైలీ సింగ్ ని చెప్తాం. అయితే జపాన్ లోని యోకోహామాలో జరిగిన విమెన్స్ లాంగ్ జంప్ లో గోల్డెన్ గ్రాండ్ ప్రిక్స్ అనే ఈవెంట్ లో ఈమె బ్రాంజ్ మెడల్ ని తీసుకోవడం జరిగింది, కాంస్య పథకాన్ని. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఖేలో ఇండియా కానీ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానీ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో సుపరిపాలన నిబంధనని ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? సో హూ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు అప్రూవ్ గుడ్ గవర్నెన్స్ రెగ్యులేషన్స్ అంటున్నాం. గుడ్ గవర్నెన్స్ అంటే స్వపరిపాలన అనేది మనకి గుడ్ గవర్నెన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు. సో ఈ గుడ్ గవర్నెన్స్ లో అకౌంటబిలిటీ, యాక్సెసిబిలిటీ, రెస్పాన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
ఇలాంటివన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గా చెప్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదైనా పరిపాలన చేసినప్పుడు అది పారదర్శకంగా కనిపించాలి, అలాగే బాధ్యతాయుతంగా కూడా అది ఉండాలి. సో ఏదైనా జరిగితే వెంటనే రెస్పాన్స్ లేదా వెంటనే మనం దాన్ని స్పందించాలి. ఇలాంటివన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ లో భాగం. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014 లో గుడ్ గవర్నెన్స్ ని హైలైట్ చేయడం కోసం అని చెప్పేసి December 25th అనే దాన్ని గుడ్ గవర్నెన్స్ డే కింద కూడా రికగ్నైజ్ చేసింది. గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పేసి అంటాం. మీకు ఆల్రెడీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకార్థంగా December 25th అనేది 2014 నుంచి గుడ్ గవర్నెన్స్ డేగా ఇండియాలో సెలబ్రేట్ అవుతుందన్నమాట. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికోసం అని చెప్పేసి కొన్ని రూల్స్ ని పాస్ చేసి వాటిని ఆమోదించింది. సో ఏ స్టేట్ అని అడిగితే మహారాష్ట్ర. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏక్నాథ్ షిండే ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు మహారాష్ట్రకి. సో అది ఒకటి ఇక్కడ మీరు రిపీటెడ్ గా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇంకొకటి మహారాష్ట్రలో ధారావి అని చెప్పేసి ఒకటి ఉంది. ఇండియాలోనే లార్జెస్ట్ స్లమ్ గా ఈ ఏరియా అని చెప్తారనమాట. అతిపెద్ద మురికి వాడలను కలిగి ఉన్న ఏరియాగా ధారావి అనే దాన్ని చెప్తారు. సో దానికి ఆ ట్యాగ్ లైన్ పోగొట్టాలని, ఈ ఏరియాని కంప్లీట్ గా డెవలప్మెంట్ చేయాలని రీసెంట్ గా మహారాష్ట్ర ప్రభుత్వం ధారావి అనే ఒక ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశానికి చెందిన 5,000 సంవత్సరాల వయసు గల చెట్టు ప్రపంచంలోనే అత్యంత పురాతన చెట్టుగా గుర్తించబడింది అని అడుగుతున్నారు. సో recently 5,000 years old tree from which country recognized as the oldest tree in the world? సో ఆప్షన్స్ లో ఇండియా, చిలీ, జపాన్, చైనా ఇచ్చారు. సో చిలీకి సంబంధించింది ఏదైతే మనకు ఒక చెట్టు ఉందో అది ప్రపంచంలోనే 5,000 సంవత్సరాలు గల పురాతన చెట్టుగా ఎదిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాదాపుగా 13 feet లేదా 28 meters హైట్ అనేది అది ఉందంట. అది చిలీలో లొకేట్ అయింది. భారతదేశంలో కూడా 800 సంవత్సరాల క్రితం ఉన్న ఒక పారిజాత చెట్టు ఉంది. అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రీ ఇన్ ఇండియా గా కూడా చెప్తారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అలహాబాద్ ఏరియా. ఇండియాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రీ పారిజాత లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ అండ్ 800 years ago స్టార్ట్ అయిందంట అది ఎదగడం అనేది. అలాగే ప్రపంచంలో చూసుకుంటే 5,000 years గల చెట్టు అది మనకి చిలీలో లొకేట్ అయి ఉంది. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి చెట్లు మనకి ఎప్పుడు వార్తల్లో కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ ప్రపంచంలోనే 1000 years క్రితం ఉన్న ఓల్డెస్ట్ ట్రీని ఒక దాన్ని కనుగొన్నారనమాట. ఇది ప్రపంచంలో యుఎస్ లాంటి ప్రదేశాల్లో, చైనా లాంటి ప్రదేశాలు ఇలాంటి చోట్ల ఎక్కువగా కనిపిస్తుంది ఈ ట్రీకి సంబంధించిన మూలాలు. బట్ కనుగొన్నది మాత్రం యుఎస్ చుట్టుపక్కల అనమాట. గింకో ట్రీ అని చెప్పేసి ఉంది. గింకో ట్రీ అని చెప్పేసి ఉంటుంది. ఇది 1000 years ఓల్డెస్ట్ ట్రీ ఆన్ ద అర్త్ అంట. దాని తర్వాత 5,000 years ఓల్డెస్ట్ ట్రీ ఆన్ ద అర్త్ గా చిలీ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట, ఆ చెట్టుని చిలీలో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, ఒసాకా తమిళ్ ఫెస్టివల్లో జపాన్ 2023లో ఉత్తమ నటుడు అవార్డుని ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు. సో తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అనేది జపాన్ లోని ఒసాకాలో రీసెంట్ గా జరిగింది. దీంట్లో మనకి ఎవరైతే విజయ్ ఉన్నారు, తమిళ్ హీరో తలపతి విజయ్, సో ఈయనకి బెస్ట్ హీరో అవార్డు అనేది వచ్చిందనమాట. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మాస్టర్ మూవీ ఉంది కదా, సో దానికి సంబంధించి ఈయనకి బెస్ట్ హీరో అవార్డు వచ్చింది. బెస్ట్ విలన్ వచ్చేటప్పటికి విజయ్ సేతుపతి. ఇద్దరు పేర్లు కొంచెం ఒకేలా ఉంటాయి, జాగ్రత్త. అండ్ విలన్ వచ్చేటప్పటికి బెస్ట్ విలన్ సేమ్ మూవీ నుంచి విజయ్ సేతుపతి. హీరో వచ్చేటప్పటికి తలపతి విజయ్. హీరోయిన్ వచ్చేటప్పటికి కంగనా రనౌత్. బెస్ట్ యాక్ట్రెస్ గా కంగనా రనౌత్ అనే పర్సన్ మనకి అవార్డుని అందుకోవడం జరిగింది. బెస్ట్ యాక్టర్ గా తలపతి విజయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెస్ట్ విలన్ గా విజయ్ సేతుపతి 2023కి సంబంధించి ఈ ఒసాకా తమిళ్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డ్స్ ని అందుకున్నారు. సో నెక్స్ట్ వన్, ఏ ఐటీ కంపెనీ గూగుల్ క్లౌడ్ తో తన భాగస్వామ్యాన్ని విస్తరించింది మరియు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కొత్త ఆఫర్ ని ఆవిష్కరించింది అని అడుగుతున్నారు. సో విచ్ ఐటీ కంపెనీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ ద గూగుల్ క్లౌడ్ అండ్ అన్వీల్ ఏ న్యూ ఆఫరింగ్ కాల్డ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో రీసెంట్ గా గూగుల్ క్లౌడ్ తో టైఅప్ అయింది ఎవరు అంటే టీసీఎస్ అన్నమాట. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టీసీఎస్ గూగుల్ క్లౌడ్ తో టైఅప్ అయ్యి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని తీసుకొస్తుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే సో జనరల్ గా మనం ఒక ఇమేజ్ గురించో, ఒక ఫోటో గురించో, ఒక కాన్సెప్ట్ గురించో గూగుల్లో సర్చ్ చేసినప్పుడు సో ఎవరో ఆల్రెడీ పెట్టిన కంటెంట్ కానీ, ఆల్రెడీ వాడుకలో ఉన్న కంటెంట్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి.
అయితే ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మీరు ఒక దాని గురించి సెర్చ్ చేశారనుకోండి, సో ఆ సెర్చ్ చేసిన దాంట్లో ఒరిజినల్ కంటెంట్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఫస్ట్ న్యూ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాటిని సృష్టించేలాగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని రీసెంట్ గా మనకి టీసీఎస్ తీసుకొస్తుంది. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. గౌహతిలో జరిగిన కార్యక్రమంలో అస్సాం గవర్నర్ పార్టీషన్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది రాసింది ఎవరు? అస్సాం గవర్నర్ ఈస్ గులాబ్ చాంద్. సో గులాబ్ చాంద్ అనే పర్సన్ మనకి అస్సాం యొక్క గవర్నర్ గా ఉన్నారు. హిమాంత్ బిశ్వ శర్మ అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అయితే గులాబ్ చాంద్ రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో లేకపోతే ఒక మీటింగ్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది బుక్ ని, పార్టీషన్ ఫ్రీడమ్ అనే దాన్ని. సో దాన్ని రాసింది రామ్ మాధవ్ అనే పర్సన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫ్రీడమ్ గురించి, ఇండియా ఫ్రీడమ్ గురించి ఈ సంవత్సరం 2 బుక్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి రామ్ మాధవ్ గారు రాసిన పార్టీషన్ ఫ్రీడమ్ ఒకటి, ఇంకొకటి సంజీవ్ సాన్యల్ రాసిన రివల్యూషనరీస్ ద అనదర్ స్టోరీ ఆఫ్ ఇండియా, హౌ ఇండియా గెట్ ఫ్రీడమ్. సో ఇండియా అనేది ఎలా ఫ్రీడమ్ ని పొందింది అనే దాని మీద రివల్యూషనరీస్ ద అనదర్ స్టోరీ అనే బుక్ ని రాసింది సంజీవ్ సాన్యల్, అండ్ పార్టీషన్ ఫ్రీడమ్ అనే బుక్ ని రాసింది రామ్ మాధవ్. సో ఈ బుక్ ని మనకి రిలీజ్ చేసింది అస్సాం యొక్క గవర్నర్ అయిన గులాబ్ చంద్ గారు. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ గారుగా ఉన్నారనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యాత్రికులు ఉచిత విమాన ప్రయాణాన్ని అందించి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? సో విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ ఫ్రీ ఎయిర్ ట్రావెల్ పిలిగ్రిమ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఫస్ట్ ప్రాతిపదిక మీద భూపాల్ నుంచి వారణాసి వరకు సో ఈ ఫ్లైట్ ని ట్రావెల్ చేయడానికి డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ట్రావెల్ చేశారు కూడా కొంతమంది యాత్రికులు. మధ్యప్రదేశ్ లో ఎవరైతే సిటిజన్స్ 65 ఇయర్స్ లేదా అంతకు పైబడి ఉంటారో, 65 సంవత్సరాలు లేదా అంతకు పైబడిన వయసు వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ముఖ్యమంత్రి పిలిగ్రమేజ్ యాత్ర యోజన అనే పథకం ద్వారా రిజిస్టర్ చేసుకుని ఈ విమానయాన సౌకర్యాన్ని పొందొచ్చు, ఎయిర్ ఫెసిలిటీని ఫ్రీగా పొందొచ్చు అనమాట. జనరల్ గా వాళ్ళు ట్రైన్ లో వెళ్ళాలంటే 3 to 4 days పడుతుందంట. బట్ ఈ యాత్ర అనేది జనరల్ గా వీళ్ళు ఫ్లైట్ లో 2 days లోనే కంప్లీట్ చేసుకుంటారంట. సో దానికి సంబంధించిగా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ గా బారాసింగా అనే దాన్ని చెప్పొచ్చు. బారాసింగా ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. అలాగే దీన్ని స్వాంప్ డియర్ అని కూడా పిలుస్తారు. స్వాంప్ డియర్ రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో బాంధవ్గర్ అని చెప్పేసి ఒక టైగర్ రిజర్వ్ ఉంది. టైగర్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పార్క్ గా కూడా చెప్పొచ్చు. బాంధవ్గర్, బాందీపూర్ అనేది కర్ణాటకలో ఉంది, బాంధవ్గర్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఇది టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ తో పాటుగా ఇది నేషనల్ పార్క్ ఏరియా కూడా. ఇక్కడ మనకి 270 డిఫరెంట్ స్పీషియస్, 60కి పైగా బర్డ్స్, 70కి పైగా బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఇదే ఏరియాలోకి కొన్ని స్వాంప్ డియర్స్ ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది అనమాట. సో విచ్ గవర్నమెంట్ ఈజ్ రిలీజ్డ్ స్వాంప్ డీర్స్ ఇన్ టు ద బాంధవ్గర్ ఏరియా అని అడిగారు అనుకోండి, మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ బారాసింగా. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ అ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్, అండ్ మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ప్రపంచ అథ్లెటిక్స్ విడుదల చేసిన పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్ లో క్రింది అథ్లెట్ లో ఎవరు నెంబర్ 1 గా నిలిచారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అథ్లెట్స్ హ్యాస్ బికమ్ ద నెంబర్ 1 ఇన్ ద మెన్స్ జావెలిన్ త్రో ర్యాంకింగ్ రిలీజ్డ్ బై వరల్డ్ అథ్లెట్స్? సో ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ నీరజ్ చోప్రా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గతంలో పద్మ అవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీత, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్మీలో కొన్ని ర్యాంకింగ్స్ ని అందుకున్న పర్సన్ గా కూడా చెప్పొచ్చు. సో నీరజ్ చోప్రా గారు రీసెంట్ గా ద ఫస్ట్ ఇండియన్ గా రికార్డ్ చేశారు. మొట్టమొదటి భారతీయుడు ప్రపంచంలోనే జావెలిన్ త్రో విభాగంలో అథ్లెట్స్ లో టాప్ స్థానాన్ని గెలవడం జరిగిందనమాట. రీసెంట్ గా రికార్డ్ ని క్రియేట్ చేశారు ఈయన. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గతంలో అంటే జనరల్ గా ఈయన 2013 నుంచి చాలా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు. అయితే మనకి ఒలింపిక్ గేమ్స్ తర్వాత ఇండియాలో చాలా పాపులర్ అయ్యారని చెప్పాలి. ఒలింపిక్ గేమ్స్ లో మనకి గోల్డ్ మెడల్ ని తీసుకురావడం జరిగింది. అలాగే డైమండ్ లీగ్ రీసెంట్ గా ఏదైతే జరిగిందో సో దానిని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది, డైమండ్ లీగ్
టైటిల్ ని. అండ్ మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ స్టేడియం కి రాజ్నాథ్ సింగ్ గారు నీరజ్ చోప్రా స్పోర్ట్స్ స్టేడియం కింద నేమ్ ని చేంజ్ చేయడం జరిగింది. పలు స్టేట్స్ ఆయనకి సంబంధించిన వాటిని బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ఈవెన్ ఆర్బీఐ యొక్క ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కి కూడా మొట్టమొదటిగా 1.5 year బ్యాక్ ఈయననే అవేర్నెస్ క్యాంపెయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంది. సో ఇలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేసుకున్న నీరజ్ చోప్రా గారు రీసెంట్ గా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్ లో ప్రపంచంలోనే టాప్ 1 స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది అనమాట. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్ 2023 విడుదల చేసిన ఓపెన్ ఎన్రోల్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 75 పాఠశాలలో ఈ క్రింది ఏ భారతీయ వ్యాపార పాఠశాల జాబితాలో లేదు అని అడుగుతున్నారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ బిజినెస్ స్కూల్ హ్యాస్ నాట్ బీన్ లిస్టెడ్ అమాంగ్ ద టాప్ 75 schools worldwide for open enrollment executive education program ranking released by Financial Times ranking 2023. యాక్చువల్ గా మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, సో ఎలాంటి బ్యారియర్ లేకుండా, ఎలాంటి మనకి రిస్ట్రిక్షన్స్ లేకుండా అందరికీ కూడా ఎడ్యుకేషన్ అవైలబిలిటీ ఉండేలాగా తీసుకొచ్చింది ఆ కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ ప్రకారం ప్రపంచంలోని చాలా స్కూల్స్, మనకి టాప్ 75 స్కూల్స్, వాటిని మనకి టైమ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసింది. అందులో భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కుజికోడ్ ఉంది, అలాగే బెంగళూరు ఉంది, అండ్ యాజ్ వెల్ as ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉంది. ఏదైతే ఎఫ్ఎంఎస్ ఢిల్లీ అనేది ఉందో, సో ఈ ఎఫ్ఎంఎస్ ఢిల్లీ అనేది మాత్రం మనకి లేదనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది వచ్చేటప్పటికి ఫ్యాకల్టీస్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆఫ్ ఢిల్లీగా ఉంటుంది, ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ స్టడీస్ ఆఫ్ ఢిల్లీ. సో ఇది 75 టాప్ స్కూల్స్ లో ఆ ర్యాంకింగ్ లిస్ట్ లో ఇది లేదనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇండియాలో ఇప్పటికి మనకి టాప్ 20 ఐఐఎంస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో ఐఐఎం అనేది లేదు. సో జనరల్ గా చాలా ప్రాంతాల్లో ఐఐఎం అహ్మదాబాద్ అనేది ఇప్పుడు మనకి టాప్ ఐఐఎం గా ఉంది. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కొచ్చి, సో ఇట్లా వాటి చూసుకుంటే టాప్ 75 లో ఇవన్నీ ఉన్నాయి. ఎఫ్ఎంఎస్ ఢిల్లీ అనేది మాత్రం లేదు. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టైమ్ షెల్టర్ పుస్తకం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2023ని గెలుచుకుంది. దీనిని ఎవరు గెలుచుకున్నారు, ఎవరు రచించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో హూ ఈస్ ద ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 ఫర్ టైమ్ షెల్టర్ అనే దానికి అడుగుతున్నారు. సో ఆన్సర్ జార్జి గోస్పడిన్. సో జార్జి గోస్పడినోవా అనే పర్సన్ మనకి టైమ్ షెల్టర్ అనే బుక్ ని రాశారు. సో దానికి గాను 2023 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని గెలుచుకోవడం జరిగింది. సో ఈయనతో పాటుగా మీరు ఇంకొక పర్సన్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏంజెలా రోడెల్. ఏంజెలా రోడెల్ అనే పర్సన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హీస్ ఫ్రమ్ బల్గేరియా కంట్రీ. సో బల్గేరియా కంట్రీ నుంచి వచ్చిన ఆయన ఆ లాంగ్వేజ్ లోనే ఆయన ఈ పుస్తకాన్ని రాసింది. బట్ దానిని ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్ లోకి ఎవరు అంటే ఏంజెలా రోడెల్ అన్నమాట. మనకి 1903లో ఫ్రాన్స్ కంట్రీ ఫ్రాన్స్ గోన్ కోర్ట్ అనే ఒక అవార్డ్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఫ్రాన్స్ గోన్ కోర్ట్. సో భారతదేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఎలాగా, లేకపోతే నెక్స్ట్ ఇంటర్నేషనల్ గా బుక్కర్ ప్రైజ్ ఎలాగా, అలా ఫ్రాన్స్ ప్రపంచంలోని కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ కి అవార్డ్స్ ని అందించడం కోసం 1903లో ఫ్రాన్స్ గోన్ కోర్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. దీనికి చెక్ పెట్టడానికి 1968లో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనే దాన్ని యూకే అండ్ మిగతా కంట్రీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేశాయి యూరోప్ లో. సో ఈ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ని 2005లో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గా చేంజ్ చేశారు. సో దిస్ ఈస్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ హిస్టరీగా చెప్పొచ్చు. అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అవార్డ్ అనేది ఈ హిస్టరీ ప్రకారం ఏర్పడింది. సెకండ్ థింగ్, సో ఏ పర్సన్స్ అయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బుక్స్ ని రాస్తారో, సో అవి మనకి యూకే లాంటి కంట్రీస్ లో, యూరోప్ లాంటి కంట్రీస్ లో పాపులర్ అవుతాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసి దాంట్లోంచి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పొచ్చు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బుక్ ని ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఒక పర్సన్ రాస్తారు, దాన్ని ట్రాన్స్లేట్ ఇంకొక పర్సన్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అవార్డు క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 50,000 euros గా ఉందన్నమాట. అయితే ఎవరైతే ట్రాన్స్లేట్ చేశారో వాళ్ళకి 25,000 euros, ఎవరైతే బుక్ రాశారో వాళ్ళకి 25,000 euros ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన బుక్స్ ఉంటాయి కదా, ఫైనల్ గా 30 10 ఇట్లా, సో ఆ షార్ట్ లిస్ట్ చేసిన బుక్స్ కి కూడా ఈచ్ బుక్ కి 2,500 euros
ని ఇవ్వడం జరుగుతుంది. తమిళనాడుకి సంబంధించిన ఒక ఆథర్ రీసెంట్ గా ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ 2023 టాప్ 13 షార్ట్ లిస్ట్ బుక్స్ లో కూడా ఆయన బుక్ ని చోటు సంపాదించుకున్నారనమాట. సో ఆయనకు కూడా 2500 యూరోస్ వస్తాయి. బట్ ఫైనల్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం ఈ అవార్డుని, ఈ క్యాష్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్లేట్ చేస్తే మాత్రం వాళ్ళిద్దరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. గతంలో మనకి శాండ్ ఆఫ్ టోంబ్ అని చెప్పేసి ఒక బుక్ ఉందన్నమాట, శాండ్ ఆఫ్ టోంబ్ అని. సో దీనిని గీతాంజలి శ్రీ గారు రాశారు హిందీలో, దీనిని ఇంకొక పర్సన్ ట్రాన్స్లేట్ చేశారు. అలా భారతదేశంలో హిందీలో రాయబడిన ఒక బుక్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయబడి ఫస్ట్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని గెలుచుకోవడం కూడా అదే ఫస్ట్ టైం అన్నమాట. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ బుక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని గెలుచుకోవడం కూడా జరిగింది. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. అలాంటి 2023 ఈ ప్రైజ్ ని టైమ్ షెల్టర్ బుక్ అనేది గెలుచుకుంది. టైమ్ షెల్టర్ బుక్ ని రాసింది మనకి జార్జ్ గోస్పడినోవో అనే పర్సన్. దీనిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది ఏంజెలా రోడెలా అనే పర్సన్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఏ మాజీ భారత క్రికెటర్ ని నియమించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో విచ్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ బీన్ roped in as the ambassador of త్రిపుర టూరిజం. సో త్రిపురకి ఆ టూరిజం ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి సౌరవ్ గంగోలీ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. అలాగే గతంలో సౌరవ్ గంగోలీ గారు BCCI కి 3 years ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రెసెంట్ BCCI యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నది రోజర్ బెన్నీ అనే పర్సన్. సో రోజర్ బెన్నీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రెసెంట్ BCCI కి సంబంధించిన ప్రెసిడెంట్. గతంలో సౌరవ్ గంగోలీ ఆ ఫేమస్ క్రికెటర్ అని కూడా చెప్పొచ్చు. ఈయన త్రిపురకి టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. సో త్రిపుర యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి అగర్తల ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ త్రిపుర. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర మానిక్ షా. సో మానిక్ షా అనే పర్సన్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య త్రిపుర యొక్క గవర్నర్ గా ఉన్నారు. సో త్రిపురలో మనకి మాన్యుమెంట్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది, హిల్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్ ఉంది. సో వీటన్నిటి కోసం అని చెప్పేసి అంబాసిడర్ గా సౌరవ్ గంగోలీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే అనేది సెప్టెంబర్ 27న రికగ్నైజ్ చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27. అలాగే నెక్స్ట్ ప్రెసెంట్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియాగా జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో కిషన్ రెడ్డి ఈజ్ అ ప్రెసెంట్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ మే 2023లో ఇంక్యుబేటెడ్ స్టార్టప్లకి మద్దతుని అందించడానికి IIT ఎస్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. సో ఇన్ మే 2023 విచ్ IIT హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ద ఎస్ బ్యాంక్ టు ఆఫర్ సపోర్ట్ టు ద ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి IIT మద్రాస్. సో IIT మద్రాస్ ఎస్ బ్యాంక్ రెండు టైఅప్ అయ్యాయి. దేనికి? ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ కి కోసం. ఈవెన్ ఇండియాలో స్టార్టప్స్ ని స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఎవరైతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో లేకపోతే యంగ్ ఇన్నోవేటివ్ పర్సన్స్ ఉన్నారో సో వాళ్ళ థాట్స్ ని ఇండస్ట్రీస్ గా పెట్టి అండ్ అక్కడ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇలాంటి కాన్సెప్ట్ ని స్టార్ట్అప్ గా పెట్టొచ్చు. సో ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. అయితే ఒకసారి స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసిన తర్వాత అది గ్రోత్ కి వెళ్ళాలి అంటే దానికి మ్యాన్ పవర్ అవసరం. ఫినాన్షియల్ పవర్ తో పాటు మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, గైడెన్స్ ఇవన్నీ అవసరం. సో ఇలాంటివి ఆ స్టేజ్ లో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ ఉంటున్నారో సో వాటికి ఇవ్వడం కోసం IIT మద్రాస్ ఎస్ బ్యాంక్ కూడా రెండు టైఅప్ అయ్యాయి. అంటే టెక్నాలజీ పరంగా ఇది సపోర్ట్ ఇస్తే ఫినాన్షియల్ పరంగా ఎస్ బ్యాంక్ సపోర్ట్ ఇస్తుంది. సో ఫినాన్షియల్ గా టెక్నాలజీ కనుక స్టార్టప్స్ కి ఇవ్వగలిగితే అవి నెక్స్ట్ స్టేజ్ లో ఇంప్రూవ్మెంట్ ని చూపిస్తాయి, డెవలప్మెంట్ కి వస్తాయి. అది దాని యొక్క ఉద్దేశంగా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ తన కస్టమర్ల కోసం మొబైల్ బ్యాంకింగ్ అనుభవాన్ని పునర్నిర్మించడానికి రెడ్ హ్యాట్ తో కలిసి పనిచేస్తుంది? సో విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ కొలాబరేటెడ్ విత్ ద రెడ్ హ్యాట్ టు రీడిఫైన్ మొబైల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ కస్టమర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఎస్ బ్యాంక్. రెడ్ హ్యాట్ అనేది వన్ ఆఫ్ ద ఓపెన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రొవైడర్ గా చెప్పొచ్చు అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని ఎస్ బ్యాంక్ ఏం చేయాలనుకుంటుందంటే తన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రిప్స్ కి సంబంధించి, ట్రావెలింగ్ కి సంబంధించి కొంత మేరకు మనకి ఉపయోగపడేలాగా ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం,
ఫుడ్ కూపన్స్ కి సంబంధించి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం, స్విగ్గీ జొమాటో లాంటి వాటిలో వాళ్ళకంటూ కొంత పర్సెంటేజ్ వరకు సో కూపన్స్ ని ప్రొవైడ్ చేయడం, ఇలా ప్రతి దాంట్లో కూడా తన యొక్క హైయెస్ట్ ప్రయారిటీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ ని అందించేందుకు ఎస్ బ్యాంక్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఏదైతే ఉందో రెడ్ హార్ట్ అనేది దాంతో టైఅప్ అయింది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఎస్ బ్యాంక్ ఐఐటి మద్రాస్ తో కూడా టైఅప్ అయింది. ఇంక్యుబేషన్ స్టార్ట్అప్స్ ఉన్నాయి చూసారా, సో వాటిని ఇంప్రూవ్ చేసేందుకు. సో నెక్స్ట్ వన్, మే 2023లో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డులకు మద్దతుగా ప్రారంభించేందుకు ఎన్పిసిఐ మరియు ఏ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. సో ఇన్ మే 2023 నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ కంపెనీ కొలాబరేటెడ్ టు లాంచ్ ద సపోర్ట్ ఫర్ రూపే క్రెడిట్ కార్డ్స్ ఆన్ యూపీఐ. సో జనరల్ గా యూపీఐ మీద కూడా క్రెడిట్ కార్డ్స్, రూపే క్రెడిట్ కార్డ్స్ ని తీసుకొచ్చేందుకు మనకి గూగుల్ పే ఏదైతే ఉందో అది ఎన్పిసిఐ తో రీసెంట్ గా టైఅప్ అయింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో గూగుల్ పే, ఎన్పిసిఐ ఇక మీదట యూపీఐ ని బేస్ చేసుకుని రూపే క్రెడిట్ కార్డ్స్ ఫెసిలిటీస్ ని తమ కస్టమర్స్ కి అందించనున్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ బ్రాండ్ భారతీయ జాతీయ క్రికెట్ జట్టుకి కొత్త కిట్ స్పాన్సర్ గా మారింది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ విల్ అ ఫ్యూచర్ క్రికెట్ కిట్ స్పాన్సర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ గా అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో రిబాక్, ప్యూమా, నైకే అండ్ యాజ్ వెల్ యాజ్ అడిడాస్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అడిడాస్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో అడిడాస్ అనేది మనకి భారత జాతీయ క్రీడకి సంబంధించి, క్రికెట్ కి సంబంధించి 2023 నుంచి 2028 వరకు ఈ 5 సంవత్సరాలు క్రికెట్ కిట్ స్పాన్సర్ గా ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్. సో గతంలో మనకి మొబైల్ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ తెలుసు కదా మీకు, ఈ మొబైల్ ప్రీమియర్ లీగే ఈ స్పాన్సర్షిప్ ని తీసుకుంది. గతంలో 2023 డిసెంబర్ వరకు కూడా ఇది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది బీసీసీఐ తో, ఏమని క్రికెట్ కిట్ స్పాన్సర్స్ గా ఉంటాము అని. అయితే దీని యొక్క ఏదైతే మనకి ఎంఓయూ ఉందో దానిని సడన్ గా మే మంత్ లోనే అది వెనక్కి తీసుకుంది, క్యాన్సిల్ చేసుకుంది. సో దీంతో మనకి నెక్స్ట్ మంత్ 2023 నుంచి 2028 దాకా ఇండియన్ క్రికెట్ కిట్ కి సంబంధించి, క్రికెట్ టీమ్ కి సంబంధించి మెన్స్ అండ్ యాజ్ వెల్ as విమెన్స్ టీమ్ కి సంబంధించి స్పాన్సర్ గా ఉండబోయేది ఏది అంటే అడిడాస్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. గతంలో ఈ స్పాన్సర్షిప్ ఎంపీఎల్ కన్నా ముందర నైకీ ఏదైతే ఉందో సో అది మనకి స్పాన్సర్షిప్ కంపెనీగా ఉంది. సో దాని తర్వాత ఎంపీఎల్ వచ్చింది, ఇప్పుడు మనకి అడిడాస్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, మే 2023లో పిఎం మోడీ 3వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్లని ఏ నగరంలో ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ మే 2023 పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ ద 3rd ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అహ్మదాబాద్, లక్నో, భూపాల్ అండ్ ఇండోర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లక్నో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. దాదాపుగా 4000 పైగా అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 4000 స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ యూనివర్సిటీ ఖేలో ఇండియా గేమ్స్ గా చెప్పొచ్చు అనమాట. ఇది 3rd ఎడిషన్. 2nd ఎడిషన్ కర్ణాటకలోని బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా దీన్ని కవర్ చేశాను, అది మీరు చూసుకోవచ్చు అనమాట. ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ ఏదైతే ఉందో దాన్ని ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కి సంబంధించి మస్కట్ గా తీసుకోవడం జరిగింది, సింబల్ గా తీసుకోవడం జరిగింది. దాన్ని జిత్తుగా పిలవడం జరుగుతుంది. సో జిత్తు ఇస్ అ లోగో ఆఫ్ ద 3rd ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ ఏరియా, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, గోరఖ్పూర్, ఖాన్పూర్, లక్నో ఇలాంటి ప్రదేశాల్లో ఈ గేమ్స్ ని కండక్ట్ చేయనున్నారు. టోటల్ గా మనకి 25 డిఫరెంట్ స్పోర్ట్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీంట్లో మనకి గట్కా అనేది కూడా ఉందన్నమాట. గట్కా అనేది పంజాబ్ స్టేట్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫేమస్ స్పోర్ట్ గా చెప్పొచ్చు. ఇది ట్రెడిషనల్ స్పోర్ట్ అన్నమాట, దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ 2023 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా అనేవి గోవాలో జరగనున్నాయి. ద 36th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా అనేది గోవాలో జరుగుతున్నాయి. దాంట్లో కూడా పంజాబ్ కి సంబంధించిన గట్కాని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్ కి సంబంధించిన ముళ్ళకంబ అనేది ఏదైతే ఉందో సో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఈ 25 స్పోర్ట్స్ లో గట్కా, ముళ్ళకంబ ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ కంపెనీ ఏది? సో విచ్ ఇస్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ టు ఫీచర్ ద బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అండ్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ ఇన్ 2023 లిస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఉంది కదా, ఇది ప్రపంచంలోని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న కంపెనీస్ ఏవైతే ఇన్నోవేటివ్ థాట్స్ తో కొన్ని వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయో వాటి
వాటికి సంబంధించి డేటా తీసుకుని వాటి ద్వారా కంపెనీస్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇండస్ట్రీస్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా 2023 జాబితాలో మనకి భారతదేశానికి సంబంధించి ఏ కంపెనీ ఉంది అని అడుగుతున్నారు. సో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, అది కూడా మనకి టాప్ 20లో ఉంది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే యాపిల్ కంపెనీ ఏదైతే ఉందో అది మనకి టాప్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది, టెస్లా అనేది సెకండ్ పొజిషన్ లో ఉంది, అమెజాన్ అనేది థర్డ్ పొజిషన్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే స్పేస్ ఎక్స్ కంపెనీ ఉందో ఎలన్ మస్క్ కి సంబంధించి అది మనకి 13th పొజిషన్ లో ఉండడం జరిగింది అనమాట. భారతదేశానికి సంబంధించి మాత్రం టాప్ 20 లిస్ట్ లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఉంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే టాటా గ్రూప్ ఆఫ్ సన్స్ కంపెనీకి సంబంధించి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో చంద్రశేఖరన్, ఎన్ చంద్రశేఖరన్ లేదా నటరాజ చంద్రశేఖరన్ అని కూడా పిలవచ్చు అనమాట. ఈయనకి రీసెంట్ గా ఫ్రెంచ్ గవర్నమెంట్ దాని యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన చెవిలియర్ అనే అవార్డు ని కూడా ఇవ్వడం జరిగింది. అటు ఫ్రెంచ్ ఇటు ఎయిర్ ఇండియాకి సంబంధించి, అంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎయిర్ ఇండియాని తీసుకున్నాయి కదా, ఈ రెండు కూడా మనకి ఎక్కువగా డెవలప్మెంట్ ని సాధించేలాగా వర్కౌట్ చేసినందుకు ఎన్ చంద్రశేఖరన్ గారికి ఫ్రెంచ్ గవర్నమెంట్ చెవిలియర్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ అండ్ నాస్కామ్ టు ఎన్హాన్స్ ద స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్టూడెంట్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ తో మరియు నాస్కామ్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, దేనికోసం అంతా విద్యార్థుల యొక్క నైపుణ్యాలు మరియు ఉపాధిని పెంచేందుకు అని చెప్పేసి అన్నారు. సో ఆప్షన్స్ లో రాజస్థాన్, బీహార్, హర్యానా, ఒడిస్సా ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఒడిస్సా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఒడిస్సా చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి నవీన్ పట్నాయక్ గారు, ఆల్రెడీ అది మీకు తెలుసు. ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేసింది అంటే తమ రాష్ట్రంలోని హైయర్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ ఎడ్యుకేషన్ లోనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఆపర్చునిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి ఇన్ఫోసిస్ తో అండ్ నాస్కామ్ తో కలిపి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నాస్కామ్ కి ప్రెసిడెంట్ గా ప్రెసెంట్ మనకి అనంత మహేశ్వరి 2023కి సంబంధించి అనంత మహేశ్వరి నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇన్ఫోసిస్ భారతదేశంలోని దాదాపుగా 1 మిలియన్ పీపుల్ ని స్కిల్ డెవలప్మెంట్ లో అభివృద్ధి పరచడానికి కొన్ని ప్రాజెక్ట్స్ ని అమలు పరుచుకుంటూ వస్తుంది గతంలో. సో అలాంటి ఇన్ఫోసిస్ ని నాస్కామ్ ని రెండింటినీ కూడా టైఅప్ చేసుకుని ఒడిస్సా ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, అంతర్జాతీయ బాస్కెట్బాల్ సమైక్య అసోసియేషన్ కి లేదా ఆసియాకి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఏషియా అని చెప్పేసి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డాక్టర్ కె గోవిందరాజ్. సో డాక్టర్ కె గోవిందరాజ్ ఆల్రెడీ ఇండియన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటకకి సంబంధించిన ఒలింపిక్ అసోసియేషన్ కి కూడా ఈయనే ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో డాక్టర్ కె గోవిందరాజ్ గారిని బాస్కెట్బాల్ సమైక్య ఆసియాకి అధ్యక్షుడిగా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ హూ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ టు దట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఏషియాగా కూడా చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో 226 కంట్రీస్ మెంబర్స్ గా ఉన్నాయి. ఆసియా, యూరప్ ఇట్లా ఈవెన్ ఆసియా నుంచి 44 కంట్రీస్ మెంబర్స్ గా ఉన్నాయి. ఈ 44 కంట్రీస్ కూడా యునానిమస్ గా మనకి ఎవరైతే గోవిందరాజ్ గారు ఉన్నారో సో ఆయనని మనకి తీసుకోవడం జరిగింది, ఆయన అపాయింట్ చేయడం కూడా జరిగింది. ఇది వరకు ఖతార్ కి సంబంధించిన పర్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో దాదాపుగా 5 టైమ్స్ ఆయన వరుసగా ఈ సమైక్యకి అధ్యక్షుడిగా వర్క్ చేశారు. సో ఆయనని రీప్లేస్ చేసింది మనకి డాక్టర్ కె గోవిందరాజ్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఆనంద్ స్వరూప్ అని ఉన్నారు కదా, 3 days క్రితం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కి సంబంధించి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏడీజీగా బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి ఆనంద్ స్వరూప్ గారు. సో వీళ్ళిద్దరి గురించి ఇక్కడ మనకి చెప్పడానికి స్కోప్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల 18వ వందే భారత్ ఎక్స్ప్రెస్ కింద ఏ నగరాల మధ్య ప్రారంభించబడింది? సో రీసెంట్లీ 18th వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రేటెడ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఢిల్లీ, వారణాసి, చెన్నై, మైసూర్, డెహ్రాడూన్ అండ్ ఢిల్లీ అండ్ ఖాత్రా అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డెహ్రాడూన్ అండ్ ఢిల్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా, భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా మనకి వందే భారత్ అనేదాన్ని చెప్పొచ్చు. విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ట్రైన్ 18 గా పిలవడం జరుగుతుంది. సో 2 points ని గుర్తుపెట్టుకోవచ్చు. 2019 లో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే కాన్సెప్ట్ ని ఇండియాలో స్టార్ట్ చేశారు. చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన వాటిని డిజైన్ చేస్తుంది, తయారు చేస్తుంది
ఉంటుందన్నమాట, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇది దీని యొక్క హిస్టరీ. అలా భారతదేశంలో ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి వారణాసి మీదుగా ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ని స్టార్ట్ చేశారనమాట. ద ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు వారణాసి. దాని తర్వాత ఢిల్లీ టు కాట్రా ఒక దాన్ని స్టార్ట్ చేశారు, ఢిల్లీ టు అజ్మీర్ ఒక దాన్ని స్టార్ట్ చేశారు, ఢిల్లీ టు భూపాల్ ఒక దాన్ని స్టార్ట్ చేశారు. ఈవెన్ ఢిల్లీని బేస్ చేసుకుని ప్రీవియస్లీ గతంలో 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రూట్స్ ని స్టార్ట్ చేశారు. కాట్రా నుంచి ఒకటి, అజ్మీర్ నుంచి ఒకటి, వారణాసి నుంచి ఒకటి, భూపాల్ నుంచి ఒకటి. సో ఇట్లా మనకి డిఫరెంట్ రూట్స్ లో ద 6th రూట్ ఫ్రమ్ ద ఢిల్లీ టు దట్ మనకి ఎక్కడి వరకు అంటే డెహ్రాడూన్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ని స్టార్ట్ చేశారు. అది ఢిల్లీ నుంచి కనెక్ట్ అయిన 6th వందే భారత్ ఎక్స్ప్రెస్. టోటల్ గా ఇండియాలో లాంచ్ చేసినవి ఇప్పటికి ఎన్ని అంటే దీంతో కలిపి 18 గా చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ మనకి అశ్విని వైష్ణవ్ అనే పర్సన్ రైల్వే మినిస్టర్ గా ఉన్నారు. ద ఫస్ట్ ట్రైన్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ ముంబై టు థానే. 1853లో ముంబై నుంచి థానే వరకు ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అయింది. లార్డ్ డల్ హౌసీ ఎవరైతే ఉన్నారో సో ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇన్ ఇండియా కింద కూడా చెప్తారు. భారతదేశ రైల్వే పితామహుడుగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గా లార్డ్ డల్ హౌసీని చెప్పడం జరుగుతుంది. ఈవెన్ అప్పటి నుంచి ఇండియన్ రైల్వేస్ యొక్క ప్రస్థానం మొదలు పెడితే గత 2 years లో ఇండియన్ రైల్వే సిస్టమ్ లో మనకి ర్యాపిడ్ గ్రోత్ కావచ్చు, ర్యాపిడ్ మోడర్నైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేవి కనిపించాయి. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 product 1 station అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని కూడా స్టార్ట్ చేసింది. దీని ప్రకారం సో మనకి ఏదైనా నియర్ బై రైల్వే స్టేషన్ లో పాపులర్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, సో దానిని ఆ రైల్వే స్టేషన్ దగ్గర ప్రమోట్ చేయడం. అలాగే భారత్ గౌరవ్ అనే ఇంకొక దాన్ని కూడా తీసుకొచ్చింది. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా డిఫరెంట్ థీమ్స్ తో ఇండియన్ ట్రైన్స్ ని ఆర్గనైజ్ చేయొచ్చు. సో అలాంటి సిస్టమ్ ని భారత్ గౌరవ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. అండ్ ఇంకొకటి ఈ ట్రైన్ స్టేషన్ అనే కొత్త స్కీమ్ ని కూడా గత సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంప్లిమెంట్ చేసింది. ఈ ట్రైన్ స్టేషన్ లో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి రైల్వే ఫుడ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. సో రైల్వే ఫుడ్ అనేది మనకి కంప్లీట్ గా ఏమంటారు హైజెనిక్ గా ఉండేలా, మంచిగా ఉండేలాగా ప్రతి స్టేషన్ కి కూడా ఈ ట్రైన్ స్టేషన్ అనే స్కీమ్ ని తీసుకొచ్చింది. సో దాని ద్వారా ఎవరైతే క్వాలిటీ ఫుడ్ ని ఇస్తారో వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. అలా భారతదేశంలో అయోధ్య క్యాంట్ అనేది ఫస్ట్ ఈ ట్రైన్ స్టేషన్ కింద మనకి నమోదు కావడం కూడా జరిగిందనమాట. అలాగే ఇండియన్ హెరిటేజ్ రైల్వే సిస్టమ్స్, ద డార్జిలింగ్ హెరిటేజ్ రైల్వేస్, అలాగే కాల్కా ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్ లో, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హెరిటేజ్ రైల్వే గా చెప్పొచ్చు. అండ్ నీలగిరి, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇండియన్ హెరిటేజ్ రైల్వేస్. సో మనకి నీలగిరి, డార్జిలింగ్, కాల్కా, సో ఈ ఏరియాస్ లో ఏదైతే మనకి హెరిటేజ్ రైల్వే సిస్టమ్ అంటున్నామో ఇక్కడ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ సిస్టమ్ ని తీసుకురాబోతుంది. అంటే రైల్వే ఇంజిన్స్ లో కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది త్వరలో ఇండియా. ఇప్పటికే జర్మనీ, జపాన్, యుఎస్ఏ లాంటి కంట్రీస్ లో దీనిని ఆల్రెడీ మనకి అమలు పరుస్తూ వస్తున్నారు. అయితే ఇండియాలో కూడా దీన్ని అమలు పరచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ని రూపొందించింది అనమాట. సో ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త అప్డేట్స్ గా చెప్పొచ్చు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ ని ఇప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆఫ్ చెన్నై. దీని మీద బడ్డెన్ని తగ్గించడానికి అని చెప్పేసి మనకి లూతార్ అనే ప్రదేశం ఏదైతే ఉందో మహారాష్ట్రలో, సో ఇక్కడ నెక్స్ట్ మనకి అప్కమింగ్ మంత్స్ నుంచి కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన ట్రైన్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ జరగడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఒక ఆర్డర్ ని కూడా పాస్ చేసింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అండ్ రిలేటెడ్ టు ద ఇండియన్ రైల్వేస్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రీస్ లో జరిగిన అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్ లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ లాంగ్ జంపర్ ఎవరు? సో విచ్ ఇండియన్ లాంగ్ జంపర్ ఓన్ గోల్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ జంపింగ్ మీటింగ్ ఇన్ గ్రీస్? సో గ్రీస్ లో రీసెంట్ గా మనకి వరల్డ్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ విభాగంలో వన్ ఆఫ్ ద పార్ట్ గా మనకి అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్ అనేది జరిగింది. సో దాంట్లో గోల్డ్ మెడల్ ని గెలుచుకున్న పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. మురళీ శ్రీశంకర్. సో ఇండియాకి సంబంధించిన మురళీ శ్రీశంకర్ గ్రీస్ లో జరిగిన ఈ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ ని సాధించుకున్నారనమాట. సో దానికి సంబంధించినగా చెప్పొచ్చు. సో దాదాపుగా 8.83 మీటర్స్ తో ఆయన మనకి ఈ రికార్డ్ ని క్రియేట్ చేశారు. 8.13 మీటర్స్ తో ఈయన ఈ రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే గ్రీస్ లో మనకి లార్జెస్ట్ సిటీగా ఎథెన్స్ అనే దాన్ని చెప్పొచ్చు. ఎథెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ దట్ గ్రీస్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అదొక స్టాటిక్ పాయింట్ గా మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ నగరాల్లో గెయిన్స్ 2023 పేరుతో స్టార్ట్అప్ ని ప్రారంభించింది అని అడుగుతున్నారు. కోల్కతా. సో కోల్కతా ఇస్ ద సిటీ వేర్ గెయిన్స్ 2023 స్టార్ట్అప్ ఈ స్టార్టెడ్. గెయిన్స్ అంటే ఇక్కడ మనకి మెయిన్ గా దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే గ్రీన్ ఎనర్జీ.
సో గ్రీన్ ఎనర్జీతో పాటుగా అండ్ యాజ్ వెల్ యాజ్ రినవబుల్ ఎనర్జీని కూడా, గ్రీన్ రినవబుల్ ఎనర్జీ సస్టైనబుల్ ఇన్నోవేషన్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్రీన్ అండ్ రినవబుల్ ఎనర్జీ సస్టైనబుల్ ఇన్నోవేషన్, సో దాన్ని గెయిన్స్ గా చెప్తున్నారనమాట. దీంట్లో కలకత్తాలో రాబోయే ఫ్యూచర్ కాలంలో సిటీస్ లో ఉన్న కన్స్ట్రక్షన్స్ అంటే ఇండస్ట్రీస్ కి సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తారో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు గ్రీన్ ఎనర్జీకి తగ్గట్టుగా, ఎకో ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టుగా లేదా పర్యావరణ ఫ్రెండ్లీకి తగ్గట్టుగా కన్స్ట్రక్ట్ చేసేలాగే ఈ గెయిన్స్ 2023 స్టార్ట్అప్ ని అక్కడ ప్రారంభించారు. ఇన్ఫాక్ట్ భారతదేశంలో మొట్టమొదటి అర్బన్ ఎకో సిటీ ఫిలిం ఫెస్టివల్ అనేది కూడా జరగబోయేది కలకత్తాలో అనమాట. సో మీకు ఎన్వైర్న్మెంట్ అనగానే జూన్ 5th అనేది గుర్తుకు రావాలి. ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ అనగానే భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తుకు రావాలి. అలాగే ఎన్వైర్న్మెంట్ అనగానే వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి. వెస్ట్ బెంగాల్లో ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి అర్బన్ ఎకో సిటీ ఫిలిం ఫెస్టివల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ గెయిన్స్ 2023 స్టార్ట్అప్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది కూడా సో మనకి కలకత్తాలోనే స్టార్ట్ అయింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.